ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలో చేరడం, టీడీపీ నుంచి వైసీపీలో కొంతమంది చేరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు వైసీపీ మాత్రం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా కొంతమంది మార్చినటువంటి నేపథ్యంలో వారు అసంతృప్తిగా ఉండడం, దాంతోపాటు పార్టీకి దూరంగా ఉంటామని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మరి కొంతమంది టీడీపీలో చేరుతున్నామని చెప్పేసి కూడా వారు మీడియా ముఖంగా కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. మరోవైపు టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా కొంతమంది వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలను కూడా కలుస్తున్నారు. ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా హాట్ టాపిక్గా మరి ఈ అంశాలపై చర్చిద్దాం. చర్చలో మనతో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి నారాయణమూర్తి గారు అధికార ప్రతినిధి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. టీడీపీ నుంచి తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశా గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహేష్ జనసేన నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కోటేశ్వర గారు రాజకీయ విశ్లేషకులు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్, మొదటగా అందరికి గుడ్ ఈవినింగ్ అండి. మొదటగా కోటేశ్వర గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఎస్ కోటేశ్వర గారు, నిన్నటి నుంచి కూడా ఈ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం తెరపైకి రావడం జరిగింది. దాదాపు మనం తెలంగాణ కూడా చూసాం. తెలంగాణలో 2019 ఎన్నికల కంటే ముందు ఈ దొంగ ఓట్లకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు రావడం జరిగింది. అప్పుడు చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విషయానికి వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూడా రీసెంట్గా కావచ్చు ఈ 4-5 నెలల నుంచి దొంగ ఓట్లకు సంబంధించిన అంశం ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఎక్కువగా చర్చ జరుగుతుంది. నిన్న ఈ రెండు పార్టీకి సంబంధించిన నేతలు ఆ ఎన్నికల కమిషన్ అధికారం కూడా కలిశారు. ఈ దొంగ ఓట్ల సంబంధించిన అంశాలపై ప్రస్తావించి వాటిని తొలగించాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి నెలకొంది. ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇప్పుడు ఈ దొంగ ఓట్లు అనేటువంటిది ఈ గతంలో కూడా వచ్చినప్పటికీ ఈ విధమైనటువంటి పరస్పర ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి. కానీ వాటి మీద నిర్దిష్టమైనటువంటి చర్యలు కానీ లేదా ఆ విధంగా దొంగ ఓట్లు అనేటువంటి వాటిని జాబితాలోకి చేర్పించినటువంటి అధికారుల మీద కానీ లేదా సిబ్బంది మీద కానీ చర్య తీసుకొని ఉండుంటే ఈ విధమైనటువంటి ఆరోపణ ప్రత్యారోపణలు మళ్ళా పునరావృతం అయి ఉండేవి కాదనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు లేదా వైసీపీ వాళ్ళు పరస్పరం ఇదిగో వీళ్ళు దొంగ ఓట్లు అని చెప్తున్నారు. అదేవిధంగా తమ మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ముసాయిదా ఓట్ల జాబితా వచ్చింది కనుక రెండు పార్టీల వాళ్ళు దాన్ని పరిశీలించి ఏ గ్రామంలో ఏవి దొంగ ఓట్లు, ఆ గ్రామంలో లేనటువంటి వాళ్ళు లేదా చనిపోయినటువంటి వాళ్ళు, అసలు ఆ గ్రామంతో సంబంధం లేనటువంటి వాళ్ళు లేదా శాశ్వతంగా వలసపోయినటువంటి వాళ్ళు ఎవరు ఆ గ్రామాల్లో ఫైండ్ అవుట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. కానీ అటువంటి పేర్లు కనుక వచ్చి ఉంటే వాటికి ఎవరో ఒకళ్ళు బాధ్యులుగా ఉండాలి కదా. ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నియమించినటువంటి ఆథరైజేషన్ పొందినటువంటి వ్యక్తులే ఆ పేర్లను ఆ జాబితాలో చేర్చాలి. అందుకని అటువంటి జాబితాలని అధికారులు ముందుంచి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోయేట్లయితే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఆ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడేటువంటి అంశాలు తెలిసిందే. అందువలన అవసరమైతే ఈ పార్టీల వాళ్ళే ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవచ్చు. ఎందుకంటే ఆధారాలు చూపిస్తున్నారు కనుక వాళ్ళు ఆ ఆధారాలు వాస్తవం కాదా అనేటువంటిది వాళ్ళకి తెలుసు. వాస్తవం అయితే అటువంటి సిబ్బందిని శిక్షిస్తే సమస్య సగం పరిష్కారం అవుతుంది. కానీ ఎన్నికల కమిషన్ ఎందుకు అటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు, లేదా కొంతమందిని ఒకళ్ళిద్దరిని బాగా గ్లేరింగ్ గా కనిపించినటువంటి వాళ్ళని ఒకళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం, లేకపోతే అది తప్ప దిగువ స్థాయిలో ఎవరైతే మౌలికంగా ఉండి పేర్లు చేర్చారో వాళ్ళ మీద ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు? వాళ్ళు ప్రభుత్వ సిబ్బందే లేకపోతే ప్రైవేట్ వాళ్ళ ఎవరు ఏమిటనేటువంటిది జనానికి కొంత కన్ఫ్యూజన్ కూడా ఉండొచ్చు. అందువల్ల ఆ విధమైనటువంటి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎన్నికల కమిషన్ అటువంటి జాబితాల మీద వచ్చినటువంటి ఫిర్యాదులను విచారించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అయితే ఒకటి, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు చెన్నై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసము లేదా పని కోసము ఇతరత్ర అవసరాల కోసం వలసలు వెళ్ళినటువంటి వాళ్ళు అనేక లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్రామాల్లో, సొంత గ్రామాల్లో ఓటు ఉంటుంది, లేకపోతే వాళ్ళు నివాసం ఉండేటువంటి రాష్ట్రాల్లో ఆ నగరాల్లో ఓటు ఉంటుంది. అందుకని ఎక్కడ ఓటు ఉంచుకోవాలనేటువంటిది ఓటర్లకు ఉన్నటువంటి హక్కు. ఎక్కడ ఉన్నప్పటికీ ఓటు హక్కును బదలాయించుకునేటువంటి హక్కు ఉంటది. కాకపోతే ఏంటంటే ఒక 6 నెలలు గ్రామంలో ఉండి 6 నెలలు బయటకు వెళ్తే అటువంటి అప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు సొంత గ్రామానికో లేకపోతే పట్టణానికో వచ్చి ముట్టేసుకుంటారు. గతంలో మనం చూసాం. గత
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగాను, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అయితే ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి ఒక ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకి పెద్ద ఎత్తున బస్సుల్లో జనాన్ని తరలించినటువంటిది చూసాం. ఎందుకంటే ఆయా గ్రామాల్లో వాళ్ళకి ఓటు ఉందక, వాళ్ళు ఉన్నదేమో హైదరాబాద్ లో. ఇప్పుడు అటువంటి వాళ్ళదే సమస్య. హైదరాబాద్ లో ఉంటూ లేకపోతే ఇంకో చోట ఉంటూ ఇక్కడ ఓటు హక్కు ఎలా కనుగొంటారు, వాళ్ళని తీసేయాలనేటువంటిది కొంతమంది వాదన. అటువంటి ఓటర్లు తెలుగుదేశానికి ఉండొచ్చు, జనసేనకు ఉండొచ్చు, ఏ పార్టీకైనా కానీ ఏ పార్టీకైనా ఉండొచ్చు. అందుకని అటువంటి వాటి పట్ల ఏ విధమైనటువంటి నిబంధనలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి వైఖరిని అనుసరించాలనేటువంటిది ఎన్నికల కమిషన్ ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చి, ఒకవేళ ఆ గైడ్ లైన్స్ భిన్నంగా ఓటర్ల జాబితాలు తయారు చేసినటువంటి వాళ్ళ మీద శిక్షణ చర్యలు తీసుకోవాలనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక అతిశయోక్తులు 50 లక్షల వరకు ఉండొచ్చు, 60 లక్షల వరకు ఉండొచ్చు, ఇలాంటి అతిశయోక్తులను మనం పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. ప్రచార ఎత్తుగడలో భాగంగా చేస్తున్నారు అనేది నా రైట్. ఎస్ మీ దగ్గరకు వస్తా. ఎస్ ఆశా గారు ఉన్నారు టీడీపీ నుంచి. ఆశా గారు గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ ఏం చెప్తారంటే ఈ దొంగ ఓట్లకు సంబంధించిన విషయంపై ఎక్కువగా టీడీపీ చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ మాత్రం తీవ్ర స్థాయిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదంతా టీడీపీ చేస్తున్నటువంటి రాజకీయం. చంద్రబాబు నాయుడుని రాష్ట్ర ప్రజలు నమ్మే ప్రసక్తే లేరు. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని తెరపైకి తీసుకొచ్చి ఒక రాజకీయం చేసేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వారు చెప్తున్నారు. ఏం చెప్తారు దానికి సమాధానం? ముందు అక్కడ కూర్చున్న సోదరులకి మీకు నమస్కారం. రెండోది, ఇవాళ చంద్రబాబు నాయుడికి నమ్మే పరిస్థితులు లేరు అనుకుంటే ప్రజలు 5 కోట్ల మంది ప్రజలంతా కూడా ఒకే మాట అంటున్నారు. మీరు కావాలంటే మీకు వీడియో చూపించమని చెప్తాను. జగన్ కు సైకో, జగన్ కు హగాలో, సైకిల్ కు జితాలో, ఈ 2 మాటలే మాట్లాడుతున్నారు. ఎందుకంటే గత 4.5 సంవత్సరము ఆయన చేసిన పాలన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పాలన ఏదో 9 రత్నాలు అని ప్రకటించారు. 9 రత్నాల్లో ఏ రత్నం ఫస్ట్ ప్లేస్ లో ఉందండి? గంజాయి రత్నం. రెండోది యువచార రత్నం. మూడోది హత్యాచారం. 4వది మానభంగం. 5వది వచ్చి భూ కబ్జా. 6వది అంటే రకరకాలుగా. అంటే ఇది కేవలం టీడీపీ పార్టీ నేతలు మాత్రమే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలు మాత్రం మేము చేసినటువంటి సంక్షేమ పథకాలే మమ్మల్ని గుర్తిస్తున్నాయి, మేము చేసినటువంటి అభివృద్ధి మాత్రం మా వైపు ఉన్నారు ప్రజలు అనేది చెప్తున్నారు. మరి మీరెందుకంటే బస్ యాత్ర తిరుగుతున్నారు? మీరు ఇంట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చుంటే చక్కగా సీఎం అయి కూర్చుంటారు. బస్సుల యాత్ర ఎందుకు? మీరు నాయకులకి ఎందుకు మారుస్తున్నారు? మంత్రులకి ఎందుకు మారుస్తున్నారు? ఎమ్మెల్యేలకు ఎందుకు మారుస్తున్నారు? ఎంపీలకు ఎందుకు మారుస్తున్నారు? మీ నాయకత్వంలో పనితనం ఉంటే మార్చే అవసరం ఏముంది? మీకు ఒక టీం మీకు చెప్పిందంట, పాత వాళ్ళంటే టీం అంటే ఎవరు లేదండి. తెలంగాణలో వాళ్ళ బాబాయ్ ఉన్నాడు, వాళ్ళ బాబాయ్ ఓడిపోయి ఉన్నాడు కండి. బాబాయ్ దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, పాత వాళ్ళందరికీ సిట్టింగ్ మార్చేసాయి, నేను పాత వాళ్ళకి సీట్లు ఇవ్వబట్టి నేను ఓడిపోయి ఉన్నాను, నువ్వు మార్చేసే అని చెప్పారంట. నువ్వు గెలిచేవాడు అయితే మీ పాలన మంచి పాలన ఉంటే మీరు ఎందుకు మార్చుకోవాలండి? సరే, బాబు గారికి ప్రజలు నమ్మట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లోనే ఉన్నారుగా, బస్ యాత్ర ఎందుకు చేస్తున్నారు? మరి ఇంటింటికి గడప గడపకి యాత్ర చేయమని ఎందుకు పంపించారండి? మీరు ఇచ్చిన పథకాలే మిమ్మల్ని గెలిపిస్తాయి, ఇంట్లో కూర్చున్నా కూడా మిమ్మల్ని గెలిపిస్తాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలా, ప్రజలకి మభ్య పెట్టాలా, ప్రజలకి మళ్ళీ మోసం చేయాలా, ప్రజలకి మట్టి కప్పి అని రకరకాలుగా ఆయన మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు ఆయనకి నమ్మే పరిస్థితులు లేరు. ఆయన నాయకులేనండి, ఆయన ఎమ్మెల్యేలేనండి ఎంతో మంది టీడీపీకి జనసేనకి కొట్టారు. అంటే మీ పార్టీలో ఉన్నటువంటి నేతలే కదా ఇప్పుడు పక్క పార్టీ వైపు చూస్తున్నారు. మళ్ళీ ఏమండి ఇందా కేసినేని వారు చేసినటువంటి కామెంట్స్ విన్నారా మీరు? కేసినేని నాని చేసినటువంటి కామెంట్స్, మీ వాయిస్ కట్ అవుతుంది సార్. కేసినేని నాని కొన్ని కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే మోసపోతాము అనేది వారు చెప్తున్నారు. అదే కేసీఆర్ నాని 10 ఏళ్ళు ఎట్లా ఉన్నాడండి తెలుగుదేశం పార్టీలో? అదే కేసీఆర్ నానికి తెలుగుదేశం పార్టీ ఎట్లా గెలిపించుకుందండి? ఆయన నిజమైన కేసీఆర్ నాని ఇవాళ ఈ మాట మాట్లాడేటప్పుడు ఒకటే, ఆయన ఇండిపెండెంట్ గా ఉండి ఆయన గెలిచి చూపించాలా, అది ఆయన కేసీఆర్ నాని అని సవాల్ చేస్తాం మనం. ఇవాళ తెలుగుదేశం పార్టీలో 10 సంవత్సరాలుగా తను పనిచేసి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సింహల మీద నువ్వు ఎంపీగా గెలిచావు. ఇవాళ నీతో పాటు కార్యకర్తలు ఎందుకు లేరు? నీతో పాటు ఎందుకు నాయకులు లేరు? అది గమనించండి ముందు. ఏంటంటే
అంతవరకు రాజకీయము. ఆయన 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 కుటుంబం అంతవరకే బాగుండాలని, ఆయన కూతురు ఆయన బాగుండాలా. ఏ ప్రజలు కూడా ఏమండి, కేసినేని నాని దగ్గర 9 సంవత్సరాలు నేను పని చేశాను, మేము ఇప్పుడే నోరిపము, మాకెన్నో అవమానాలు చేశారు, అయినా పార్టీ ఎవరికి కేటాయిస్తే వాళ్ళకి పని చేస్తాము. కేసినేని నాని లాంటి వాళ్ళు 100 మంది వస్తా ఉంటారు, పోతా ఓకే ఓకే అదే అదొకసారి నారాయణమూర్తి గారు ఉన్నారు. నారాయణమూర్తి గారు